వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి డిజిటల్ లైబ్రరీస్ అంటే వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఇక ఊరూర విజ్ఞాన ఖని గ్రంథాలయాలకు పూర్వ వైభవం రానుంది. ఇప్పటి వరకు మండల కేంద్రాలకే పరిమితమైన వీటిని ఊరూరా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం గ్రామీణ పాఠకులు, విద్యార్థులకు విజ్ఞాన ఫలాలను అందించేందుకు పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్స్తో అన్ని పంచాయతీలు వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం పక్కా భవనాలు, అత్యాధునిక వసతులతో పాటు ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంలో పంచాయతీరాజ్ శాఖ నిమగ్నమైంది. పల్లెల్లో డిజిటల్ గ్రంథాలయాలు, పల్లె విద్యార్థులు పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందుబాటు. తొలి దశలో ఇవి 158 మంజూరు. 3 సెంట్ల స్థలంలో ఒక్కో భవన నిర్మాణానికి 16.5 లక్షల రూపాయలు కేటాయింపు. స్థలాలను సేకరించిన అధికారులు. ఇది వచ్చేప్పటికి ప్రకాశం జిల్లాకి సంబంధించి ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి నియోజకవర్గాల వారీగా అంటే ఏదైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి నియోజకవర్గాల వారీగా మంజూరైన గ్రంథాల సంఖ్య ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇక అద్దంకి 18, చీరాల 14, దర్శి 26, పర్చూరు 37, సంతనూతలపాడు 19, కందుకూరు 14, కొండేపి 11, మార్కాపురం 19. మొత్తం వచ్చేప్పటికి ఇవి 158. పల్లెల్లో విద్యార్థులకు విజ్ఞానాన్ని ఇచ్చే విషయంతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అందుకోసం ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తొలి దశలో జిల్లాలో 130 పంచాయతీలు ఉండగా 8 నియోజకవర్గాల్లో మొదటి దశగా 158 పంచాయతీల్లో డిజిటల్ గ్రంథాలయాలను మంజూరు చేశారు. వీటి నిర్మాణ బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించడం జరిగిందనమాట. ఇక ఒక్కో భవనానికి 16,50,000 రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. ఇంకా ఈ యొక్క గ్రంథాలయం మంజూరు చేసిన గ్రామాల్లో ఒక్కో డిజిటల్ గ్రంథాలయానికి 16.5 లక్షల వంతున జిల్లాకు మంజూరైన 158 డిజిటల్ గ్రంథాలయ భవనాలకు 26 కోట్ల పైగానే వ్యయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. మొదటి విడతలో మంజూరైన గ్రంథాలయ భవనాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ఈ యొక్క డిజిటల్ గ్రంథాలయాల్లో ఆధునిక సౌకర్యాలతో వీటి నిర్మాణం అనేది జరుగుతుంది. గ్రామాల్లో నిర్మించనున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాల్లో ఆధునిక వసతులను కల్పించనున్నారు. 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న భవనంలో ఒక పెద్ద హాల్, మొదటి అంతస్తుకు వెళ్లేందుకు 2 వైపులా మెట్లు, టాయిలెట్స్, ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక చిన్నపిల్లలకు ఉపయోగపడే టెక్నాలజీ బుక్స్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ను ఈ యొక్క లైబ్రరీలో అందుబాటులో ఉంచనున్నారన్నమాట. ఇక ప్రైమరీ, సెకండరీ విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్, ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, దినపత్రికలకు, మ్యాగజైన్లు అందుబాటులో రానున్నాయి. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ఇక ప్రతి గ్రామంలోనూ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి డిజిటల్ లైబ్రరీ రూపంలో ఇక పుస్తక విజ్ఞానం చేరువ కానుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకి సంబంధించి 158 గ్రంథాలయాలు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ తరపున ఇవి రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం 12 ఉంటే ఈ యొక్క జిల్లాలో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు 8కి మంజూరైనవి మొదటి దశలో భాగంగా అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మిగతాయి నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటికి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉంటాయంటూ కూడా ప్రజలు అనేది హర్షించడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ స్టాఫ్ అనేది ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారో దీనికి సంబంధించి త్వరలోనే అప్డేట్స్ వస్తుంది. ఖచ్చితంగా వచ్చిన ప్రతి అప్డేట్ని అందరికంటే ముందుగా ఈ యొక్క ఛానల్లో మీకు ఈ యొక్క వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీ గురించి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రీవియస్ వీడియోలు కూడా దీని గురించి
చాలా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.